ఈరోజు తెలంగాణలో డిఈడి అభ్యర్థులు దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఉన్నారు. వీడికి మీరు ఉద్యోగాలు ఇచ్చింది 11,000. ఆ 11,000 ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో బీఈడి మరియు డిఈడి ఫైనల్ ఇయర్ చదువుకునే విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అది కల్పించిన తర్వాత మేమే కొట్లాడి మేము ఫైనల్ ఇయర్ చదువుతున్న పోరగాళ్ళకు కూడా టెట్ అవకాశం డిఎస్సి రాసుకునే అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళకి టెట్ రాసుకునే అవకాశం ఇవ్వండి అంటే టెట్ రాసుకునే అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళు నిన్న కాక మొన్న పాస్ అయి బయటకు వచ్చిర్రు, వాళ్ళు టెట్ రాసిర్రు. మరి వాళ్ళు డిఎస్సికి చదవడానికి వాళ్ళకి టైం ఉన్నదా? మీరే ఇచ్చిర్రు. ఒక ఎగ్జామ్ కి దాదాపు 45 నుంచి 50 రోజులు టైం ఉండాలి. మరి ఆ టైం మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. మరి డిఈడి కొత్తగా పాస్ అయిన విద్యార్థులు ఏం రాస్తారు అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం మేము అని చెప్పుకోవడానికేనా? అదేవిధంగా లాస్ట్ టైం మేము దీక్ష చేసినప్పుడు ప్రభుత్వంతో మేమే బీఈడి విద్యార్థుల తరఫున నేనే ప్రభుత్వంతో శ్రీధర్ బాబు గారితోను బల్మూరి వెంకట్ గారితోను చర్చలకు పోయిన ప్రభుత్వం ద్వారా. మరి ఆ రోజు మాకు హామీ ఏమి ఇచ్చారు? మీకు పోస్టులు పెంచుతాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తున్నాయి కాబట్టి మేము ఎటువంటి మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మీకు తప్పకుండా మేము పోస్టులు పెంచుతాం. మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ కు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ కి టైం కావాలి సార్. అన్ని డేట్లు ఒకేసారి వచ్చినాయి అంటే పక్కా మీ డిఎస్సికి టైం ఇస్తామని చెప్పారు. అంటే మీరు అన్ని కళ్ళబొల్లు మాట్లాడుతున్నారా? అంటే మాకు మొబ్బే పెడుతున్నారా? ప్రభుత్వం మాట్లాడే చర్చలు గిచ్చలని మాట్లాడే మొత్తం అబద్ధాలు మాట్లాడినా, అంత శుద్ధపూటం పూస మాట్లాడినా, అంత దొంగ మాటలేనా అని నీ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను. మీరేగా ప్రభుత్వాన్ని చర్చలతో పిలిపించారు. వెంకటన్న, శ్రీధర్ బాబు గారు మీరే కదా మాకు హామీ ఇచ్చారు. మాకే బీఈడి అభ్యర్థులతో మాకు హామీ ఇచ్చారు కదా, మీకు పోస్ట్ పోన్ చేస్తాము, మీకు ఉద్యోగాలు పెంచుతాము, మీకు వెంటనే కాదు మీకు అన్ని చేస్తాము, రేపు తొందరగానే ఈ ప్రమోషన్లు వెళ్ళిపోతే ఆ పోస్టులు కూడా యాడ్ చేస్తే మీకు పోస్టులు పెంచుతామన్నారు కదా, ఏమైంది? ప్రమోషన్లు ఇచ్చారు కదా, ఆ పోస్టులు పెంచలే ఏమైంది? మాకు డిఎస్సికి వాయిదా ఎందుకు వేయలేదు? మాకు ఎందుకు టైం ఇవ్వలేదు? అన్ని ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారండి? గ్రూప్ 1 ఒకటి అప్పుడే, హాస్టల్ వార్డెన్ అప్పుడే, మరి డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడే, మళ్ళీ గ్రూప్ 3 ఇప్పుడే, గ్రూప్ 2 అంతే. అంటే విద్యార్థులు ఏమంటే మీ ఇష్టమైనా, మీరు ఏం మాట్లాడితే మేము ఏం చేస్తే అదేనా రాచరిక వ్యవస్థ? ఇది గతంలో ఒక సన్యాసి ఎట్లైనా చేసిండ్రా నాయన అంటే మిమ్మల్ని తీసుకొస్తే ఈ సన్యాసి కూడా ఎట్లయినా తయారు చేస్తుండు. అంటే మా విద్యార్థుల గురించి మీకు సంబంధం లేదా? వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న ప్రాజెక్టుల విషయం మీద మీరు ఎట్లా దండుకోవాలని చూస్తాం. వేరే రాజకీయ నాయకులని మా దాంట్లో ఎట్లా కలుపుకోవాలని చూసుకుని మీరు రాజకీయ పబ్బం గడపడానికేనా? అంటే విద్యార్థులకు ఏమైనా మేలు చేయడానికి లేదా? మేము ఏం అడుగుతున్నాం అండి? ఏదో పెద్ద కోరికలు అడుగుతున్నాం, చిన్న ఉద్యోగాలు అడుగుతున్నాం. మా ఎగ్జాంపుల్ ఇంకో విషయం, మా అక్కకు రేపు 18వ తారీఖు మార్నింగ్ ఎగ్జామ్ భద్రాద్రి కొత్తడంలో ఉంది, సాయంత్రం ఎగ్జామ్ ఖమ్మంలో ఎగ్జామ్. అంటే మీరు ఎట్లా వేస్తున్నారు ఎగ్జామ్? ఎట్లా రాస్తారు? మార్నింగ్ షిఫ్ట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో రాయాలి, సాయంత్రం షిఫ్ట్ ఏమో ఖమ్మంలో రాయాలి. అంటే మీరు ఐఏఎస్ చదువుకున్నారా, చదవకుండా వచ్చారా? ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలో ఏందో తెలియదా? ఒక ఎగ్జామ్ కు 2-3 రోజులు గ్యాప్ ఇవ్వాలని తెలియదా? అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ లో సీటెట్ లాంటి ఎగ్జామ్ ఒకే రోజులోనే ఆఫ్లైన్ లో పెట్టగలుగుతుంది. మన రాష్ట్రంలో ఈ డిఎస్సి ఎగ్జామ్ ని 3 జిల్లాలు 4 జిల్లాల ప్రకారం ఒక్కొక్క ఎగ్జామ్ ని 3 4 జిల్లాల ప్రకారం 10 రోజులు పెడతారా? అర్థం ఇది. అంటే ఒక సిస్టమ్ జీవితాలతో ఆడుకుంటే మీరు భవిష్యత్తులో మీకు విద్యార్థులు ఎట్లాంటి బుద్ధి చెప్పాలో చెప్తాం. మేము డిఎస్సి వాయిదా వేయాలి, ఎందుకంటే మీరు అవగాహన ఉండాలి. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు ఆ రాజకీయ నాయకులు చేపిస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళం కాదు. మేము వివిధ రీడింగ్ హాల్లో చదువుకుంటా ఒక్కొక్కరిని మాట్లాడుకుంటా ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినాం. ఏ రాజకీయ నాయకులు పిలవలే మాకు 12 గంటలకి, ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలవలే మాకు 12 గంటలకి. మేము విద్యార్థులు వచ్చినాం. ఏ కోచింగ్ సెంటర్లు నడుస్తలేదు ఇప్పుడు, ఏ రాజకీయ నాయకులు మా దగ్గర వస్తే లేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము వచ్చినాం. ఇక్కడ మేము వాయిదా ఇస్తాం చెప్తేనే మేము వచ్చినాం. ఇక్కడ మీరు వాయిదా ఇవ్వకపోతే మాత్రం రేపు జరగబోయే పరిమాణాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది.